ఇంటర్మీడియట్ ఫలితాలలో నూజివీడు శ్రీ శారద విద్యార్థుల ప్రతిభ చూపించారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో శ్రీ శారద విద్యాసంస్థ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. పీలాలిత్య 989 మార్కులతో రాష్ట్ర ర్యాంక్ సాధించింది. సీనియర్, జూనియర్ విభాగాల్లో పలువురు విద్యార్థులు టాప్ మార్కులు సాధించి సంస్థకు ఖ్యాతి తెచ్చారు. విద్యార్థులను ఉపాధ్యాయులు శ్రీ శారద విద్యాసంస్థల చైర్మన్ కుప్పాల శంకర్రావు అభినందించారు. నా పేరు కె శంకర్రావు అండి. నేను నూజివీడు శ్రీ శారదా విద్యా సంస్థల చైర్మన్ని. మా మేడం గారు కె రాధిక, కరస్పాండెంట్ శ్రీ శారదా విద్యా సంస్థల నూజివీడు. ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో నూజివీడు శ్రీ శారదా విద్యార్థులు విజయదుంపుకి మోగించారు. దానికి ఆ రిజల్ట్ వివరాలు మాకు సెకండ్ ఇయర్ బైపీసీ విభాగం నందు 989 మార్కులతోటి పంబా లాలిత్య స్టేట్ ర్యాంకు మరియు నూజివీడ్ టౌన్లో మొదటి స్థానాన్ని సాధించిందండి. డివిజన్ ఫస్ట్ ఉంది ఆ పాప. డివిజన్కి ఫస్ట్, నూజివీడ్ డివిజన్లో ఫస్ట్ ఉంటుంది. అదేవిధంగా బైపీసీ గ్రూప్ నందు మేము గత 12 సంవత్సరాల నుంచి ఫస్ట్ సాధిస్తున్నాం. మొదటి సంవత్సరం విద్యార్థుల్లో మాకు బ్లెస్సీ షారోన్ 449 మార్కులు, చింత అనుష్క 449 మార్కులు, వెంకట తేజేశ్వని 449 మార్కులతోటి ముగ్గురు విద్యార్థులు 449 మార్కులతోటి టౌన్ ఫస్ట్ సాధించారండి. అదేవిధంగా 448 మార్కులతోటి టౌన్ సెకండ్ సాదం గాయత్రి, 447 తోటి కలపాల రవికిరణ్, 446 మార్కులతోటి చింత రేష్మ. ఇలా బైపీసీ గ్రూపులో తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తున్నామండి. అదేవిధంగా సిఈసి సెకండ్ ఇయర్ వచ్చేసరికి 928 మార్కులతోటి డివిజన్ ఫస్ట్, 927 తోటి డివిజన్ సెకండ్ సాధించామండి. జి గౌతమి 928 తోటి సిఈసి డివిజన్ సెకండ్, డివిజన్ ఫస్ట్ అండి. రిజ్వానా 927 తోటి డివిజన్ సెకండ్ మార్కులు సాధించాము. తర్వాత ఫస్ట్ ఇయర్ 492 మార్క్స్ వచ్చినాయండి 500కి. ఆ సిఈసిలో జూనియర్ సిఈసి విభాగం నందు అది కూడా స్టేట్ ర్యాంక్ అవుతుందండి. ఎంఈసిలో 448 తోటి టౌన్ ఫస్ట్ సాధించామండి. సంజనా మేఘనాథ్కి 488 జూనియర్ ఎంఈసి డివిజన్ ఫస్ట్ వస్తుంది. తర్వాత ఈ బైపీసీ సిఈసి గ్రూపులతో పాటు మాకు చిన్నపాటి ఎంపీసీ గ్రూపులో కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలను సాధించాం. ఆ ఎంపీసీ 987 ఇద్దరు స్టూడెంట్స్కి, సాగి వర్షిత, గాయత్రి, ఉప్పు గాయత్రి ఇద్దరు 987 మార్క్స్ తోటి టౌన్లో మా కాలేజీలో ప్రథమ స్థానంలో నిలిచారు. అదేవిధంగా 464 మార్కులతోటి 464 మార్కులతోటి సాయి భావన, ఈ అమ్మాయికి మా కాలేజీ ఫస్ట్ నిలిచిందండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దాదాపు జూనియర్ ఇంటర్లో మాకున్న విద్యార్థుల్లో 100 మందికి పైగా 400 మార్కులు సాధించారు. సీనియర్ విద్యార్థుల్లో 60 మందికి పైగా 900 పైన మార్కులు సాధించారు. ఈ విద్యార్థులు మీరు గమనించాల్సింది ఏంటంటే రూరల్లో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ శాతం మాకు ఉండడం, ఆ విద్యార్థుల్ని పాస్ అయితే చాలనుకునే విద్యార్థులతో మేము మా అధ్యాపక బృందం మా కృషితోటి మా ప్రణాళికతోటి వారికి మంచి ర్యాంకులు వచ్చే విధంగా, మంచి పర్సంటేజ్ వచ్చే విధంగా తీర్చిదిద్దినందుకు ఎంతో గర్విస్తున్నాం. ఇదే విధంగా నూజివీడులో లాస్ట్ ఇయర్ 991 తోటి స్టేట్ ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ సీట్ నూజివీడులోనే సాధించామండి. దాదాపు 100 మంది విద్యార్థులు ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్లు సాధిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న పేరొందిన ఇంజనీరింగ్ కళాశాలలో మంచి ర్యాంకులతోటి ఉన్నారు మా విద్యార్థులు. మేము ఖచ్చితంగా మంచి ప్రణాళికతో మున్ముందు మంచి ర్యాంకులు నూజివీడుకి తీసుకొద్దామని ఆశిస్తున్నాం. నూజివీడుని ఎడ్యుకేషనల్ హబ్గా చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈ ఎడ్యుకేషనల్ హబ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా ఒక ఇన్స్టిట్యూషన్కి వస్తే కాదండి, అన్ని ఇన్స్టిట్యూషన్లకు వస్తేనే నూజివీడు ఎడ్యుకేషనల్ హబ్గా పేరొందుతుంది. అదేవిధంగా మంచి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఉండిద్ది. మా విద్యార్థులు గాయత్రి గవర్నమెంట్
మన హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో చదివిన విద్యార్థి అండి. ఉప్పు గాయత్రి గర్ల్స్ హై స్కూల్లో చదివిన విద్యార్థి. ఈ పాపకి 987 మార్క్స్ వచ్చినాయి సార్. ఒకసారి తన అనుభవాన్ని కూడా మాట్లాడు. నేను శారదా ఇన్స్టిట్యూషన్లో ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను. నేను 987 తెచ్చుకోవడానికి చాలా గర్విస్తున్నాను. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిందని కాదు, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసి మంచిగా కృషి చేశారు ఫ్యాకల్టీ మొత్తం. దానికి నేను చాలా గర్విస్తున్నాను. ఈ కాలేజీలో చేరినందుకు నేను చాలా మంచిగా అనిపించింది. అందరికీ నమస్కారం. నా పేరు పంబల్ ఆదిత్య. నేను శ్రీ శారదా జూనియర్ ఇన్స్టిట్యూషన్లో సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. నాకు సెకండ్ ఇయర్ మార్క్స్లో 989 వచ్చాయి. నేను అందుకు చాలా గర్విస్తున్నాను. నాకు ఆ మార్క్స్ రావడానికి కారణమైన మా ఇన్స్టిట్యూషన్కి, ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు సాయి భావన. నేను శ్రీ శారదా కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. నాకు 470కి 464 మార్క్స్ వచ్చాయి. నేను 10th క్లాస్ కూడా శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివాను. నాకు 600కి గాను 591 మార్క్స్ వచ్చాయి. అందరికీ నమస్కారం. నా పేరు మారిమొడి బ్లెస్సీ శాలం. నేను శ్రీ శారదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాను. బైపీసీ విభాగంలో నాకు 455కి 449 సాధించాను. దీనికి కారణమైన మా ఉపాధ్యాయులందరికీ, అలాగే చైర్మన్ సార్కి, మేడం గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను శ్రీ శారదా జూనియర్ కాలేజ్లో ఫస్ట్ సిఈసి కంప్లీట్ చేశాను. నేను 10th క్లాస్ గర్ల్స్ హై స్కూల్ న్యూజివీడ్లో చదివాను. ఇక్కడ శారదా కాలేజ్కి వచ్చాక ఇక్కడ నాకు సపోర్ట్ చేసిన ఫ్యాకల్టీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాకు 492 మార్క్స్ వచ్చాయి 500కి. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఫ్యాకల్టీ అండ్ చైర్మన్ సార్. నా పేరు చిన్నాల మేఘ సంజన. నేను శ్రీ శారదా కాలేజ్లో ఎంఈసి విభాగంలో ఫస్ట్ ఇయర్ 500కి 488 మార్క్స్ తెచ్చుకున్నాను. నాకు ఇంత స్కోర్ రావడానికి కారణమైన చైర్మన్ సార్కి, మేడంకి, ప్రిన్సిపల్ సార్కి, నాకు టీచ్ చేసిన ఫ్యాకల్టీ అందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. నమస్కారం. నా పేరు ఎంపీ తేజస్విని. నేను శ్రీ శారదా జూనియర్ కాలేజ్లో బైపీసీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాను. నాకు 455కి 449 మార్క్స్ వచ్చినాయి. దీనికి నాకు సపోర్ట్ చేసిన మా చైర్మన్ సార్కి, ఇంకా మా ఫ్యాకల్టీ టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి థ్యాంక్స్. నా పేరు సంపూర్య. నేను ఇంటర్లో శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ కంప్లీట్ చేశాను. నాకు 982 మార్క్స్ వచ్చినాయి. మార్క్స్ రావడానికి గల కారణం ఇన్స్టిట్యూషన్లో పనిచేసిన ఉపాధ్యాయులకి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. శారదా విద్యా సంస్థల అధిపతి శంకర్రావు గారికి వందనాలు. ఇక్కడ ఈ సంస్థలో మా పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే చదువుకుంది. ఫస్ట్ ఇయర్ బైపీసీలో లాస్ట్ ఇయర్ 435 మార్క్స్ వచ్చినాయి. అలాగే సెకండ్ ఇయర్ బైపీసీలో 1000కి 989 మార్క్స్ స్టేట్ ర్యాంక్ సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి మొత్తానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అలాగే శారదా విద్యా సంస్థల అధినేత చైర్మన్ గారు నా చిన్ననాటి నుండి, అంటే నేను చదువుకునే వయసులో నుండి, ఆయన కాలేజీ స్థాపించినప్పటి నుండి ఆయన చూస్తున్నాను. ఎంతో కృషి పట్టుదలతో ఆ విద్యా సంస్థని ఎంత చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి తీసుకొచ్చారనేది నేను అనేక సంవత్సరాలుగా ఆయన్ని గమనిస్తూ వచ్చిన వాడిని. నిజంగా ఆయన కృషి ఫలితమే ఈ రిజల్ట్కి కారణము. ఎంత పేరెంట్స్ పట్లనే కానీ, గౌరవమే కానీ, పిల్లల చదువుల పట్ల ఎంత శ్రద్ధ కానీ ఆయన ఊహించడం బట్టే ఈరోజు ఈ ర్యాంకులు సాధించడానికి కారణం. అందుకు నేను ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్. నేను ఎంతో ఇష్టపూర్వకంగానే నేను శారదా కాలేజీలో మా పాపను జాయిన్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే సార్ మా పాపకు మంచి రిజల్ట్ అందించారు. ముందు కూడా ఇంకా ఎక్కువ రిజల్ట్ తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫ్యాకల్టీకి కానీ మొత్తం బృందాలందరికీ కూడాను చాలా నమస్కారాలండి. మొత్తం పిల్లలందరికీ కూడా అభినందనలు. పేరు ఎన్ గంగాధర్. మా పాప ఎన్ చాతుర్య శ్రీ శారదా విద్యా సంస్థల్లోని ఇంటర్ ఫస్ట్ సంవత్సరం బైపీసీ చదివిందండి. కాలేజీకి 3rd ర్యాంక్ వచ్చిందండి. 440కి 431 వచ్చింది. అలాగే సెకండ్ ఇయర్ కూడా
1000 మార్క్స్ 982 వచ్చినాయనండి. మా పాప ఈ కృషికి శారదా అధ్యాపకులు, కరస్పాండెంట్ గారు మొత్తం అందరూ చాలా కృషి చేసి మా పాపను మరింత మెరుగుపరిచారు. ఈ కృషి కారణం వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు. నమస్కారం. ముందుగా కాలేజీ యాజమాన్యం శంకర్రావు మాస్టర్ గారికి, అలాగే మేడం గారికి ప్రత్యేకమైన నమస్కారాలు. అలాగే స్టాఫ్ అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. నా పేరు ఆనంద్, బ్లెస్సీ షాలం వాళ్ళ ఫాదర్ని. మా పాప ఇక్కడే ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతా ఉంది, కంప్లీట్ చేసుకుంది. 455 గాను 449 తోటి డివిజన్లో ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా ఇంత ఘనత సాధించినందుకు మా పాప విషయం మాకు చాలా సంతోషం. దీని కొరకు కృషి చేసిన యాజమాన్యానికి, అలాగే స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాను. రీసెంట్గా ఇక్కడ ఒక సార్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చిన్న సెమినార్ ఒకటి కండక్ట్ చేసినప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. సార్ ఒక మాట అన్నారు, అది నాకు బాగా రిజిస్టర్ చేసింది. ఏంటంటే విజయవాడ దాకా వెళ్ళక్కర్లేదు ఎడ్యుకేషన్ కోసం, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇక్కడే ఇద్దామని చెప్పేసి మాస్టర్ చెప్పడం అది నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే అనుకుంటున్నాను అంతటే ఎడ్యుకేషన్ ఇక్కడే దొరుకుతుందని నేను నిశ్చయంగా ఈ రిజల్ట్ చూశాక, పిల్లలందరి ఈ విజయాన్ని చూశాక ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతుందని నేను విశ్వసిస్తున్నాను. అందరికీ వందనాలు. సార్, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ ద్వారా నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేంటంటే, నూజివీడులో మెడికల్ సీటు సాధించవచ్చు అనే అంశాన్ని మేము గత సంవత్సరం ప్రూవ్ చేసుకున్నాం. ఆశ్రమం మెడికల్ కాలేజీలో సీటుని సాధించే అంశం మీ అందరికీ తెలిసింది. ఈ సంవత్సరం కూడా ఒక మెడికల్ సీట్ రావడానికి మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాం. నూజివీడులో విజయవాడ నుంచి కార్పొరేట్ సంస్థల్లో బాగా అనుభవం కలిగిన అధ్యాపకుల్ని తీసుకొచ్చి కార్పొరేట్ తరహా అంటే మొదటి నుంచి జేఈఈ మెయిన్స్కి, నీట్కి సరైన శిక్షణ ఇచ్చి ప్రతి వీక్ ఎగ్జామ్ పెట్టి ఆ పిల్లలకి మంచి ర్యాంకులు తీసుకొచ్చే విధంగా మేము చేసే ప్రయత్నాన్ని మీరందరూ బలపరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంపీసీ విభాగంలో కూడా మా విద్యార్థులు చుట్టుపక్కల ఉన్న మంచి పేరొందిన ఇంజనీరింగ్ కాలేజీల్లో మొదటి స్థానాల్లో నిలుస్తున్నారు. దానికి మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. మా దగ్గర దాదాపు 35 మంది క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. ఈ క్వాలిఫైడ్ లెక్చరర్స్ వల్ల మాత్రమే ఇంతటి విజయాలు సాధ్యమవుతున్నాయి. మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మేమేదో ఒక 50-60 మందిని బాగా చదివే పిల్లల్ని తీసుకొని వాళ్ళకి మార్కులు తీసుకొచ్చి ఆ పిల్లల ప్రతిభను అడ్డం పెట్టుకొని మేము చేసే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఇందాక మాట్లాడిన విద్యార్థుల్లో గర్ల్స్ హై స్కూలు, బాయ్స్ హై స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి జెడ్పిహెచ్ హై స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ బాగా ఇంగ్లీష్ కాన్వెంట్లో చదివిన విద్యార్థులతోటి పోటీ పడే విధంగా నిరంతరం తయారు చేసే ఆ యూనిట్ని సమర్థవంతంగా నడపగలిగే అధ్యాపకులు మా శ్రీ శారదా విద్యా సంస్థల్లో ఉన్నారు. శ్రీ శారదా జూనియర్ కళాశాల వెల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. మీకు అకామిడేషన్కి సంబంధించి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఇక్కడ ఒత్తిడి లేని విద్య, ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, పిల్లలకు ఒత్తిడి లేని విద్య అందిస్తూ ప్రతి పిల్లల్ని ప్రోత్సహిస్తూ బాగా బిలో మధ్యతరగతి ఉన్న తల్లిదండ్రులు, ఆ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకి, ఎందుకంటే మేము కూడా అలాంటి కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి అటువంటి విద్యార్థులకి మంచి ప్రోత్సాహం అందించి వాళ్ళు లైఫ్లో స్థిరపడి వాళ్ళు మంచి ఉద్యోగాలు సాధించి వాళ్ళ కుటుంబం మొత్తం మా సంస్థ పేరు కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తులో ఆర్థికంగా లేదా సామాజికంగా బలంగా నిలబడడానికి కృషి చేస్తున్నాం. ఈ విషయాల్లో, ఈ సందర్భాల్లో మీడియా మిత్రులు మాకు అందించే సహకారం మర్చిపోలేనిది. మీడియా మిత్రులందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. వన్స్ ఫర్ ఆల్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ రిజల్ట్ సాధించిన మా చిన్నారులందరికీ శుభాశీస్సులు. మా దగ్గర చదివిన విద్యాసాగర్ అనే ఒక విద్యార్థి దాదాపు సెంట్రల్ గవర్నమెంట్లో ఫైనాన్స్లో సెక్రటరీ స్థాయిలో ఉన్నాడు. దానిని గమనించాలి. ఎందుకంటే మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాదండి, పిల్లోడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బేసిక్గా మొత్తం సిలబస్ అని చెప్పి
వాళ్ళకి ఆర్భాటాలు కాదండి, వాళ్ళకి జీవిత పాఠాలు నేర్పి ఇక్కడ 1 సంవత్సరం చదివిన ఆ పిల్లోడు 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండే విధంగా వాళ్ళ లైఫ్ సుఖ సంతోషాలతో ఉండే విధంగా తయారు చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి.